వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మా వీర్ కవిత చెప్తా. ఊరవతల ఒక కుక్క, దానికి దొరికింది మటన్ ముక్క, అప్పుడే అక్కడికి వచ్చిందో నక్క, ఎట్టి పరిస్థితిలో నొక్కేయాలి ఆ ముక్క. ఎక్స్ప్రెస్ రాజాలో మీ అందరికి ఉండాలి కాస్త తిక్క. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. ఓకే, సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ అంటే ఎగ్జాగరేషన్. మా లైఫ్ ని మేము చాలా గొప్పగా ఊహించుకుంటాం, కానీ మా టీచర్స్ మా పేరెంట్స్ కలిసి మా లైఫ్ ని ఒక హర్రర్ సినిమాలా చేసేస్తున్నారు. ఏ క్లాస్ చదువుతున్నాను? నైన్త్ క్లాస్. ఇంకొక సంవత్సరం తర్వాత మొత్తం మారిపోద్దమ్మా. థ్యాంక్ యూ. వాళ్ళు పాపం మన మంచి కోసం చెప్తారు కానీ మనకి అర్థం కాదు. వాళ్ళంతా మనకి కమర్షియల్ సినిమాలో విలన్లా కనిపిస్తారు. యా, ఫస్ట్ హాఫ్ వారికే, సెకండ్ హాఫ్ లో వాళ్ళే అన్ని దగ్గరుండి చూసుకుంటారు. ఓకే ఓకే. పి అంటే పెద్దోళ్ళు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే మా పిల్లల్ని ఎప్పుడు అర్థం చేసుకోరు. పెళ్లి చేసుకోమని పదే పదే ప్రతి భయాన్ని అడుగుతారు కానీ మమ్మల్ని ఎవరు అడగరు. నా బాధ ఇన్నాళ్ళకి నువ్వు అర్థం చేసుకున్నావురా. ఏం కంగారు పడకు, నిన్ను కూడా అడుగుతారు. పిండుడే నిన్నైతే. ఆర్ అంటే రైనీ సీజన్, పిల్లలందరికి ఇష్టమైన సీజన్. ఎందుకంటే హాయ్, నీ పేరు? చందన. చందన, ఏం చదువుతున్నావు? బీటెక్. బీటెక్ లో ఏం చదువుతున్నావు? అంటే డాక్టర్ చేస్తున్నావా? బీటెక్ లో ఇంజనీరింగ్ చేస్తున్నావా? బీటెక్ రెండు మిక్సింగ్. ఏ బ్రాంచ్? అదే బ్రాంచ్. అది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ చేస్తారు, ఆ బ్రాంచే కదా? ఓకే ఓకే, వెరీ గుడ్ అండి. ఏ కాలేజ్ చదువుతున్నావు? శ్రీ చైతన్య. అది ఇంటర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కాదు అది. ఓకే, ఆర్ ఫర్ రైనీ సీజన్, పిల్లలందరికి ఇష్టమైన సీజన్. ఎందుకంటే అందుకా ఇందా నుంచి అందుకా. సూపర్ ఎందుకంటే పిల్లలు స్కూల్స్ ఆపేస్తారు, మళ్ళీ అదే విధంగా పడవలు వేయడానికి బురద మంచిగా ఉంటాయి. ఎప్పుడైనా పాల ప్యాకెట్ లో కప్ప పిల్లలు పట్టినావా? అలవాట్లేదు. అరే ట్రై చేయ, మస్తుంటది అది. అవునా? తర్వాత రాత్రి అంతా దురదలే. ఓకే, ఈ ఫర్ సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. ఈ అంటే ఎనర్జీ, పాలంటారు, గుడ్ అంటారు, బూస్ట్ అంటారు. అవన్నీ తిని లావైతే ఫ్రెండ్స్ లావయ్యా అంటారు. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. ఎస్ అంటే స్నానం. మనందరికి నచ్చింది రెండు. ఒకటి స్నానం, 2 పోయం. పొద్దున్న లేసంగానే చెడ్డీ లాగేసి బాత్రూమ్ లోకి బలవంతంగా తోసి స్నానం చేయమని అంటారు. రోజు చేస్తావా? రోజు చేస్తాం. నీ సబ్బు స్లోవా ఏంటి బంటి? స్లోయే. ఇంకేం ఇష్టం ఉండదు స్నానం కాకుండా? పోయమా? ఏదో పోయం చెప్పు. ఒప్పక అప్పురాంబు నొక్క పోలిక నుండు చూడ రుచులు జాడవేరియా పుణ్యపూర్ శబ సిగ్గు విశ్వరాభిరామ వినరావేమ. దాని అర్థం ఏంటి?
మనకే తెలియదు చిన్నప్పుడు ఎప్పుడో చదివినాం చిన్నప్పుడు ఊర్రే చదివి రాసేసావు అంతే. అంతే. అదే హాయ్ ప్రదీప్. హాయ్. ఎస్ అంటే స్కూల్ మేము ఏదో ఇంటి దగ్గర ఆడుకొని పెట్టలేదు అని స్కూల్ కి వెళ్తే అక్కడ కూడా మ్యాథ్స్ క్లాస్ అని సైన్స్ క్లాస్ అని యోగా క్లాస్ అని క్లాసుల మీద క్లాసులు పిక్కి జుట్టు పిక్కునేలా చేసి. ఓహో నువ్వు ఆడుకుందామని స్కూల్కి వెళ్దాం అనుకున్నావా? అయ్యో సర్లే అమ్మా. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. 9th. 10th వరకే, దాని తర్వాత జీవితం నిన్ను ఆడుకుంటుంది. ఓకే, సో ఇలాగే మీలాగే తెలివైన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. సేమ్ ఇలాగే మీ అంత తెలివైన వాళ్ళే. యా, సుబ్బారావు, జాన్, అప్పారావు వీళ్ళు ముగ్గురు రోజు ఏం చేస్తారంటే ఒక రోజు మీలాంటి ఒకడు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళేటప్పటికి జాన్ అండ్ అప్పారావుని చూశారు. అక్కడ జాన్ అండ్ అప్పారావు ఏం చేస్తున్నారు అంటే ఒకడు తవ్వుతున్నాడు, ఒకడు పూడుస్తున్నాడు, ఒకడు తవ్వుతున్నాడు, ఒకడు పూడుస్తున్నాడు. అరే ఏంట్రా ఒకడు తవ్వుతున్నాడు ఒకడు పూడుస్తున్నాడు ఏమైందిరా అని అడిగారు. ఏమైందిరా అంటే ఏం లేదు సార్, జాన్, అప్పారావు, సుబ్బారావు మేము ముగ్గురం కలిసి ఒకడు తవ్వుతాడు, ఒకళ్ళు సుబ్బారావు మొక్క నాటుతాడు, జాన్ ఏమో మట్టి పూడుస్తాడు సార్. ఈ రోజు సుబ్బారావు రాలేదు, అయినా సరే మా పని మేము చేసుకుంటున్నాం సార్. ఒకడు తవ్వుతున్నాడు ఒకడు పూడుస్తున్నాడు అని వాడు నెత్తి వేసుకుంటాడు. సో ఇలాగే మీరు కూడా తలతిక్క పనులు ఏమైనా చేశారా? చేస్తూనే ఉంటాం, అది వేరే విషయం. మీకు గుర్తున్నవి అన్నా నాకు క్లాస్ చెప్తుంటే 2 వచ్చింది. అత్తిర్రి అయితే నాకు 2 వచ్చినప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాక సార్ ఏమో సిన్సియర్ గా క్లాస్ చెప్తుండు, నేను కూడా ఇంటర్నెట్ చేసి బెంచ్ వెనుకకి వెళ్ళిపోయినా. అక్కడ పిచ్చి పిచ్చి చేసిన, సార్కి అర్థం కాలే ఏమైందని. నన్నేమో ఆఫీస్ తీసుకెళ్ళి ఏంట్రా నాకు నాకు తెలిసి సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు నీకు నడుస్తున్నట్టుంది. నీకెట్టా తెలుసా? నీ ఎక్స్ప్రెషన్ అలాగే ఉంది. థ్యాంక్ యూ. నేను ఒకసారి క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు అందరు ధోని చూస్తే నేను చీర కలిసి చూసిన. మినిమం క్వాలిటీ అంట. అయ్యో సార్ సిన్సియర్ గా క్లాస్ చెప్తున్నప్పుడు నాకు వాష్రూమ్ వచ్చింది. అయితే నేను బాడీలో వాష్రూమ్ వచ్చి బయట పడేసిన. ఈసారి వీడిని కూడా తీసుకెళ్ళి. అన్నా నమస్తే నమస్తే అన్న. కోనా ఏదో నీ దయ వల్ల. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఓకే ఓకే. ఒకరోజు ప్రిన్సిపల్ సార్ తన రూమ్ లో లేని టైంలో చూసి క్వశ్చన్ పేపర్ లో జెరాక్స్ తీసి పెట్టుకున్నా. ప్రిన్సిపల్ సార్ సీసీటీవీ కెమెరాలో చూసి కొట్టాడు. నిన్ను జిరాక్స్ చేసిండు ఆయన? నన్ను జెరాక్స్ తీసిండు. నీ దగ్గర సూపర్ వాయిస్ ఉంది, మా వాళ్ళ కోసం పాట పాడవా? నాకు పాట రావన్నా, డాన్స్ ఒకటి వస్తుంది. డాన్స్ చేస్తావా? చేశానా? వచ్చే ఏ పాట కావాలి? చక్కగా అల్లు అర్జున్, శృతి హాసన్ ఇద్దరు స్టెప్లు ఆయనే వేస్తాడు. ఎక్స్ప్రెస్ షో చూస్తూ ఉంటా. అంతకంటే తలతికి పనం కూడా ఉండదు నీకు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక రోజు మా ఫ్రెండ్ తీసుకొని ఆయనకి జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినా. నువ్వా హాస్పిటల్ తీసుకెళ్ళావా? మా నాయనే. రూమ్ లోకి వెళ్ళగానే పేషెంట్స్ ఉన్నారు కానీ డాక్టర్ లేడు. దొరికిందే ఛాన్స్ అని డాక్టర్ కోట్ వేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు? అంతే ఉంటది కానీ వాళ్ళ సంగతి. అయితే కొద్దిసేపు అయినాక బాత్రూమ్ లో నుంచి డాక్టర్ వచ్చిండు. అది చూసి నాకు ఇంజెక్షన్ ఇచ్చిండు.
ఒక రోజు ఎగ్జామ్ రాస్తుంటే దేవుడికి మొక్కుంటారా, నేను ప్రదీప్ని మొక్కున్నా. ఆ, ఉందా ఎగ్జామ్ పోయిందా? ఉంది. పోయిందా? అయితే సార్ చూసి ఏంద్రా ప్రదీప్ని మొక్కుంటున్నావు, దేవుడిని మొక్కుంటారు కదా, నాకు ప్రదీపే దేవుడు అన్న. అన్నా అన్నా ఇంకా అలాంటి ఘోరాలు ఎప్పుడు చేయకనన్నా. నేను అలాగే నా సీనియర్ దండాలు పెట్టుకుంటే 17 సబ్జెక్టులు ఉన్నాయి. ప్రదీప్ షో అనగానే కిందే ముందో పైన ముందో చూసుకోకుండా అలానే వచ్చా భయ్యా. అయ్యయ్యో ఇంటి ఆంటీ చూసి నవ్వింది, అప్పుడు తెలిసింది కిందేది లేదు పైనది లేదు అది. నీకు సమ్మర్ లో చల్లగా అనిపించలే? ఏం లే భయ్యా, ఎండ కొడుతున్నది. ఎండ కొడుతుందా? కాసేపు తగ్గిపోద్ది. నమస్తే ప్రదీప్ భయ్య. నమస్తే, హౌ ఆర్ యూ? ఫైన్. మ్యారేజ్ అవుతుంటే యూట్యూబ్ లో ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ చూస్తున్నాం. పెళ్లి కొడుకు చూస్తున్నా, పెళ్లి కూతురు చూస్తున్నా? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు చూస్తున్నా, పెళ్లి కూతురు కూడా చూపించు. ఎస్ సార్. ఓకే, ఏమో చెప్పలేము, లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ జరగచ్చు కదా. హాయ్ ప్రదీప్ అన్నయ్య. హాయ్. నేను ఒక రోజు ఎగ్జామ్ రాస్తుంటే ముందట ఒక అమ్మాయి చదువుకున్న అమ్మాయి ఉంటది. అయితే నాకు ఏం రాక ఆమెని దాంట్లో చూసి రాసిన. రాసావు? అంతే. ఏమైంది ఇంతకి? అమ్మాయి పాస్ అయిందా, నువ్వు పాస్ అయ్యా? ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఎవరి ఆన్సర్లు వాళ్ళే రాసుకోవాలి. నేను కూడా రాసేవాడిని పక్క వాళ్ళు చూసి, బట్ మాకేంటంటే వేరే వేరే బ్రాంచ్లు వేరే వేరే క్లాసులో కూర్చోబెడతారు. నాకేం తెలుసు, ఆడు ఫిజిక్స్ రాస్తుంటే నేను సైన్స్ రాస్తుంటే. హాయ్ అన్నయ్య. హాయ్. హౌ ఆర్ యు? 30 రూపీస్ ఫైన్. నీ పెళ్ళి ఎప్పుడు? అదే పెద్ద తలతిక్క పని నాకు. ఏం కాదు. అప్పుడే వద్దు, కొంచెం పెద్దోడిని అయ్యాక. అందరి పెళ్లిలో నీవే కాలే. అందరిది అయిందని మనం చేసుకుంటావా చెప్పు? 40 years ముసలి అయిపోతాం. అంటే కాజల్ అగర్వాల్ షూటింగ్ చేస్తుంది, కాజల్ ఫ్రీ అవగానే తెచ్చుకుందాంపా. కాజల్ ని చేసుకుందాం, రకుల్ ప్రీత్ ని చేసుకుందాం, అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ లో. అంటే బేసిక్ గా 2 సూట్లు ఉన్నాయి, అది కూడా ప్రాబ్లం లేదు. బట్ మీరేమంటారు, రకుల్ ప్రీత్ ఓకేనా? ఓకే డన్. సంగీత్ మీరంతా డాన్స్ చేయాలి మరి. ఓకే ఓకే డన్ డీల్. ఓకే, దయచేసి రకుల్ ప్రీత్ నీ షో చూడకూడదని కోరుకుంటాను. హాయ్ ప్రదీప్ బ్రో. హలో. పెళ్లి కావాలంటే దేవుడికి మొక్కోవాలి, పెళ్లి క్యాన్సిల్ అవ్వాలంటే ప్రదీప్ అన్నకు మొక్కాలి. బయట అలా అనుకుంటున్నారా? సో మీరు టీచరా? ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? సైన్సా? అమ్మో అమ్మో, నాకు 10th లో సైన్స్ 99 వచ్చింది. సైన్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. సో థ్యాంక్ యూ. అంటే ఫస్ట్ నుంచి 10th వరకు సైన్స్ అన్ని మార్కులు కలిపితే 99 వచ్చింది. సమంత అవుతున్న ఏడుంది ఇప్పుడు? అరే బామ్మర్ది, రకుల్ అక్క గురించి అడుగు, చెప్తా. ఇప్పుడు అవుతున్న ఎవరు? నీ కంఫర్ట్ నాన్న, నీకు ఎవరు కావాలి చెప్పు. ఏ ఇష్టం ఉన్న వాళ్ళు నా ఇష్టం. అంతేనా డార్లింగ్? రకు ఓకే, సో గేమ్ ఆడదామా? సో ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. అది ఆడాలంటే టడాం. ఎవరెవరు ఆన్సర్ చెప్పారు చేతులు ఎత్తడమ్మా. వెరీ గుడ్. నువ్వు దా వన్. మీ నలుగురు ఒక టీం కింద ఆడబోతున్నారు. సో ఇట్ సైడ్ టీం వర్సెస్ ఇట్ సైడ్ టీం. సో ఫస్ట్ ఒక లీగ్ బొచ్చులో కూర్చుంటారు. బొచ్చులో కూర్చుని టచ్ చేయకుండా నేల మీద చేతులు కానీ కాళ్ళు పెట్టకుండా ముందుకు స్లైడ్ చేసుకుంటూ వెళ్ళి ఈ రింగ్ చుట్టూరు రౌండ్ వేసి బ్యాక్ వస్తారు. ఓకే, అండ్ బ్యాక్ వచ్చి ఈ వైట్ లైన్ టచ్ చేశాక సెకండ్ వాళ్ళు అందులోకి వెళ్తారు. అలా వెళ్ళొచ్చి థర్డ్, అలా వెళ్ళొచ్చి ఫోర్త్. రెడీయా? ఎక్కడ స్లో అయినా టైం రన్ అయిపోతూ ఉంటది. మినిమం నలుగురు ఒకసారి ఆడాలి. 3, 2, 1 గో. చేతులు బయట, చేతులు అలా లిఫ్ట్ అవ్వండి. టైం అన్నా రా తోసా. అది ఎస్.
నువ్వు లోపల కదులుతూ ఉండాలా? నువ్వు కదిలితే ముందుకెళ్తుంది అది. ఎస్ ఎస్, ఈ అమ్మాయికి వచ్చింది. అక్కడ దాకా వచ్చాక లాక్కో. గుంజుండ్రా. ముగ్గురు వస్తాయండ్రా. ఈరింగిరా ఈరింగిరా. దండాలయ్యా. సూపర్, వెల్ ప్లేడ్. పాపం చాలా కష్టపడ్డారు. నాకు తెలిసి రేపు స్కూల్కి ఇట్టగే అందరూ అమ్మా. సో గర్ల్స్ ముందు ఫినిష్ చేశారు, బట్ బాయ్స్ కూడా చాలా బాగా కష్టపడ్డారు. వెరీ గుడ్. మనం తొండి చేయడం అంటే ఫస్ట్ కదా. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. 8 మెంబర్స్, సూపర్. మాట్లాడారు, గేమ్ ఆడారు. కాసేపు ఇప్పుడు రాద్దాం. చాలా మంది స్కూల్లో పాపం ఎస్ఏ రైటింగ్ ఉన్నా ఏమున్నా కాంపిటీషన్ టాపిక్ ఇస్తే దాని గురించి పేజీలు పేజీలు రాస్తారు కదా, అవునా? సో అలాగే ఎంతమంది రాయడం, ఎంతమందికి ఇంట్రెస్ట్? మీరు రాసింది కరెక్ట్ చేయడం ఇష్టం అనుకుంటా మీకు. సో ఓ పని చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే దెయ్యాలు. దెయ్యాలు ఎలా ఉంటాయి, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, దెయ్యాల గురించి మీకు ఏమేమి తెలుసు? రాద్దాం. ఎవరు రాద్దాం అనుకుంటున్నారు? సో నలుగురు ఇలా లైన్ లో కూర్చుంటారు. మీకు పేపర్ పెన్ ఇస్తారు. మీకు నచ్చినట్టు దెయ్యాల గురించి మీరు ఏమైనా రాయొచ్చు. ఓకేనా? ఓకే, కూర్చోండి. 1 2 3 4. 3 2 1 గో. అండ్ అలాగే మీరందరూ మీలో కూడా ఇంకా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉండుంటాయి. సింగింగ్, పెయింటింగ్, డైలాగ్స్. పెయింటింగ్ ఇంట్రెస్ట్ నీకు? దా అక్కడ కూర్చో. అక్కడే 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 ఆ రెడ్ దాని అలా. ఓకే, ఆ అబ్బాయి కూడా చాట్ ఇవ్వండి. ఇంకేమైనా కావాలా? వాటర్ బాటిల్, బిస్కెట్స్. నన్ను గీసా. ఓకే, ఇంకెవరైనా పాటలు పాడతారా? డైలాగ్స్. పరిపాలన నా ముందున్నంత వరకు నన్ను గెలికే మనిషి ఇంకా పుట్టలేదు. జై మహేష్మదే. ఓహో, నేను నీ కట్టపనా? నాకు అర్థం కాలే డైలాగ్.
అన్ని ముక్కలుగా చెప్పాడు. అంతా కలిపి చెప్పు. ప్రదీపన్న నా ముందున్నంత వరకు నన్ను గెలికే మొగాడు ఇంకా పుట్టలేదన్నా. జై మహేష్ మదే. థ్యాంక్ యూ. సమయం లేదు ప్రదీప్ భయ్య. రణమా కూల్ గా ఉన్న హిమాలయస్ కి, స్వీట్స్ గా ఉన్న స్వీట్ షాప్ కి, హ్యాండ్సమ్ గా ఉన్న నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేడం గారు మరీ సీరియస్ తీసుకున్నారు టాపిక్ ని. నాకు ఇష్టమైన రెండు, ఒకటి ప్రదీప్ అన్నయ్య, ఒకటి నిద్ర. పడుకోమ్మా. వాడిపోతే వీడిపోతే వాడతానమ్మ మూడు ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పలు రాడు చీముడు వస్తుంది, జాగ్రత్త వాసన. పాట పాడతారా ఎవరు? సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ ఓసారి చూడే, ఓసారి ప్రదీపన్న నువ్వు లేకపోతే నేను ఉండలేనే. ఇది ఎక్కడి నుంచి చేరుకొచ్చాడు రా బాబు. ఓకే 5 4 3 2 1 టైమ్ అప్. అమ్మమ్మ రాసేస్తుంది ఇవిడ. ఓకే టైమ్ అప్. ఓకే వెల్ డన్. థ్యాంక్ యూ. అరే గడ్డ జాగ్రత్తగా రే. ఫర్ ద ఫస్ట్ టైం సాధారణంగా టీచర్ ఎగ్జామ్ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే టీచరు పేపర్ మార్కులు వేస్తారు, చూస్తారు. ఈసారి టీచర్ రాసిన ఎగ్జామ్ కి ఈ స్టూడెంట్ దెయ్యంతో బిర్యానీ తినడానికి రెస్టారెంట్ కి వెళ్ళాలి. అక్కడ ప్రదీప్ కూడా రావాలి. అప్పుడు ప్రదీప్ సూప్ అడిగితే పాకెట్ లోంచి బ్లడ్ బాటిల్ తీసి ఇవ్వాలి. వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్లో దెయ్యం మీతో సినిమాకి రావాలా? ప్రదీప్ కి తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళాలి. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నాకంటే ముందు లేదు, ఒక లైన్ చదవలేదు మీరు. ఓ ఇది కూడా నా ప్రదీప్ కి ఫస్ట్ నైట్ విత్ దెయ్యం కావాలి. నేను అందుకే లేపేసా ఇవిడ ఆ చదవలేదు నువ్వు అంట. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నాకంటే ముందు అదే డ్రింక్ తాగేయాలి. ఓ వెరీ గుడ్, సూపర్ టీచర్. బేసిక్ గా ఆవిడకి దెయ్యంతో ఫ్రెండ్షిప్ చేయాలంది నాకు అర్థం అవుతోంది. వెరీ గుడ్. అందరిని అడిగారని చెప్పమ్మా ఇంట్లో. జై బోలో మోహిని దేవి అలియాస్ దెయ్యం జై. దెయ్యం అలియాస్ డెవిల్ అనేది అంతో బ్యూటీగా ముద్దుగా ఉంటుంది. దెయ్యానికి ఏంట్రా ఈ భాష? ఇంగ్లీష్ లాగే ఉంది, తెలుగులా అనిపిస్తుంది. కొద్దిగా మేకప్ ఎక్కువగా ఉంటుంది. మేకప్ స్పెల్లింగ్ చంపేశావు. MACOK ఎక్కువ స్పెల్లింగ్ AKUVA. ఓకే ఉంటుంది. దయానిక్ నో బైక్స్ నో బుల్లెట్స్ సర్రున వెళ్ళిపోతుంది. దెయ్యం కాజల్ కి కొద్దిగా, రకుల్కి కొద్దిగా బ్యూటీగా ఉంటుంది. కొద్దిగా బ్యూటీగా ఉంటుంది అంటే బాగుంటుందా తక్కువ ఉంటుందా? నాకు ప్రదీప్ బాయ్ కి ఎందరో మోహిని దెయ్యం గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. ప్రదీప్ బాయ్ అందుకు పల్లీలు పెళ్ళ చేసుకోడంట. ప్రదీప్ కి సన్యాసి అనే సన్యాసం తిట్టావు నువ్వు. ప్రదీప్ కి సన్యాసి అనే దెయ్యం పట్టింది. నువ్వు ఎప్పుడు పట్టావు? ఓకే వెరీ గుడ్. మైక్ ఆవిడకి ఇచ్చారా? నువ్వు వెళ్ళి కూర్చో. దమం. అందరు దయ్యం అంటే భయపడతారు కాబట్టి నేను దమ్మం అని రాసిన. వెరీ గుడ్ నాన్న. దమం. దమం చారి మంచిది. దమం మనతో ఆదుకోవాలి కదా ఆదుకోవాలి. ప్రదీపా ప్రాడిప పెళ్లికి దయం ఎలి పెళ్లి కూతురు దగ్గర కొర చూవాలి. అమ్మ తల్లే పెళ్లి కూతురు ప్లేస్ లో దయ్యం వచ్చి కూర్చోవాలి. వెరీ గుడ్ నాన్న బంగారం. దయం ప్రదీప పకాన కోరచోవాలి. అదే అయి ఉంటుంది. ఓకే. దయాం బీట్రూట్ తినాలి. బీట్రూట్ తినాలా? రెడ్ కావాలంటే బీట్రూట్ తినాలి. నీ చేత బాగా తినిపిస్తున్నారు ఇంట్లో, అందుకే నీ కక్ష అంతా దీంట్లో చూపిస్తున్నావు. దయం గాజులు వేసుకోవాలి. దయం జీన్స్ పనట
వేసుకోవాలి. అదే రాశారా, నేనే తప్పు చదువుతున్నారు పనట. దయ్యం పనట వేసుకోవాలి. దయ్యం మనకు చోటా లేటూటలా ఇవ్వాలి. చాక్లెట్లు ఇవ్వాలి. అరే భలే వచ్చిందిరా చాక్లెట్ స్పెల్లింగ్. దయ్యం మన దగ్గరకు వచ్చి మనకు కావాల్సినది ఇవ్వాలి. ఆ దయ్యం ప్రదీప్ పక్కన కూర్చోవాలి. ఎన్నిసార్లు కూర్చుంటుంది? దయ్యం స్కూల్ కి రావాలి. దయ్యం మనలాగా షోకి రావాలి. దయ్యం తెలుగు పేపర్ కర్ర కాషాన చేయాలి. కరెక్షన్ చేయాలి. కరెక్షనా? దయ్యం మంచిది. వెరీ గుడ్ నాన్న, జాగ్రత్త. ఇవాళ రాత్రి పడుకున్న తర్వాత మంచం కిందకు చూడకు. గురుగారు మీరైతే అరే రే 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 రే. ఆషాఢం ఉదయం 9:30 గంటలకు. అలాగే ఉంది సార్ హ్యాండ్ రైటింగ్. రాశి ఫలాలు, వాటి పుణ్యాలు. దెయ్యం తెల్లగా కాకుండా నల్లగా ఉండాలి. దెయ్యం క్యాట్ వాక్ కాకుండా కరెంట్ తీగ మీద నడిస్తే బాగుంటుంది. దెయ్యాలు రాత్రిపూట కాకుండా పగటిపూట కనబెడితే బాగుంటుంది. దెయ్యాలు రబ్బర్ బ్యాండ్లు ఖర్చు అవుతుందని దెయ్యాలు రబ్బర్ బ్యాండ్లు ఖర్చు అవుతుందని జుట్టు విరబోసుకుంటాయి. చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి మనం దెయ్యాలని కనిపిస్తాయి. దెయ్యాలు మేకప్ సిమెంట్ వాడతాయి. దెయ్యాలు చాలా రకాలుగా ఉంటాయి. లంకిని చిన్న దెయ్యాలు, శంకిని కొరివి దెయ్యాలు, డాకిని బూత్ బంగ్లాలో దెయ్యాలు, మంకిని పిల్లల రూపంలో తీయించి, గురువు గారు దెయ్యాల మీద బాగా రీసెర్చ్ చేశారు, నాకు అర్థమవుతోంది ఈ వెరైటీలు. సార్ మంకిని అయితే మీకు కనిపించారు, రోజు కనిపిస్తూ ఉంటారు. ఈ లంకిని శంకిని డాంకిని ఎక్కడ కనిపిస్తూ ఉంటారు సార్? భయంకరమైన దయ్యాలు, సమాజంలో కనిపించే దయ్యాలు. అడిగానని చెప్పండి సార్ వాళ్ళందరూ. థ్యాంక్ యూ గురువు గారికి. ఒరేయ్ ఇప్పుడు మేమంతా మాట్లాడుకుంటున్న దెయ్యాల గురించి. నీకు సంబంధం లేదు రోయ్. సో ఈ దెయ్యాలకి నీకు సంబంధం లేదు. నువ్వు నా మొహం గీస్తా అన్నావు, అది యాస్టీజ్ వస్తుంది. నాకు తెలుసు ఆ విషయం కదా. బాగా గీసావా? ఓకే, నేను రెడీ అవుతాను. రెడీ దా, ఇది తీసుకురా. నేను చూడకుండా ముందు మీ అందరికి చూపిస్తా. ఏంట్రా రియాక్షన్ ఇంత వైల్డ్ గా వచ్చిందంటే అద్దరిపోయి. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. మిర్రా మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. రాయుడు సో థ్యాంక్ యూ సో మచ్. యాస్టీస్ గీసావు. ఇంక నేను దీని తర్వాత ఫోటోలు దిగక్కర్లే, దీన్నే జిరాక్స్ చేసి అందరికి ఇచ్చేస్తా. వెరీ గుడ్ అన్న, చాలా బాగుంది. గడ్డ కూడా మొహంలో కలిసిపోయింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. క్లాప్స్ కమాన్. తీసుకో నీకే. థ్యాంక్ యూ. క్లాప్స్ కమాన్. పద్యాలు వచ్చాయి ఎవరికైనా? హలో ప్రదీప్ సార్. హాయ్ మేడం. నాకు పద్యం వచ్చు ఒకటి. పాడు కట్టాలా? కనకాంబరాల సింహము మీద శునకుల నిల్చుండబెట్టిన శుభలగ్నమున్ దొనరగా బట్టము గట్టిన ఏంటి దొనరుగా బట్టము గట్టిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అంటే ఏంటి అర్థం? అంటే ఒక సింహం మీద కనకాంబరాలు పెట్టి దాని మీద కుక్కని నించోబెట్టి వాళ్ళిద్దరికి శుభలగ్నం సినిమా చూపించాలన్నమాట. తర్వాత వాళ్ళిద్దరికి బట్టలు కొనిచ్చి దాంట్లో కప్పలు వేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళ నుంచి నేను ఏంటో అనుకున్నా దాని గురించి. ఇది కరెక్ట్. ఎస్. ఇంకా ప్రదీప్ భయ్య హాయ్. హాయ్. నేను నీకు ఒక పోయం చెప్తా, దానికి నువ్వు భావం చెప్పాలి. నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తా. సంపేస్తా, నువ్వు చెప్పు. అల్కు ఎప్పుడు బల్కు నాండంబరంబుగాను సజ్జలుండు బల్కు చల్లంగాను కంచుం నోయినట్టు కనకంబం నోగున విశ్వదాభిరామ వినరమేమ. నువ్వు భావం చెప్తావా? ఫస్ట్ లైన్ చెప్పు. హల్కి ఎప్పుడు బల్కు నాండంబరంబుగాను. హల్క్ ఎప్పుడు బల్క్ గా ఉంటాడు, లావుగా ఉంటాడు. తర్వాత సజ్జలుండి బల్కు చల్లంగాను. వాడు సద్దన్నం తింటే చల్లగా ఉంటాడు. కంచుం రోగినట్టు కనకాంబరం మోగున. ఆడు కొడితే స్కూల్లో బెల్లు మోగినట్టుంటది. విశ్వదాభిరామ వినరవేమ. విశ్వదాభి వినరా ఇద్దరు కజిన్స్.
వాళ్ళ మామ కొడుకులు విశ్వదాభిరామ వినరా మామ అంటే మామ కొడుకులు వాళ్ళిద్దరు. మీరు చెప్పిన దాంట్లో ఒక్క లైన్ కరెక్ట్, సెకండ్ లైన్ నేను చెప్తా. ఓకే. సజ్జలుండు పలుకు చల్లగుండు. చల్లగుండు అంటే వాళ్ళకి ఎప్పుడు సజ్జలు సజ్జలు తింటుంటాడు. సజ్జలు పలుకులు సల్ల అన్ని కలుపుకొని త్రాగుతాడు, అందుకే తను బలంగా ఉంటాడు. మళ్ళీ కంచె పోయినట్టు కనుక కంచుడు పోయినట్టు కనకంబరు మోగున అంటే కంచే సినిమాలో వరుణ్ తేజ్ ని కాకుండా ఫస్ట్ హల్క్ ని పెట్టాలనుకున్నారు, కానీ తనకంత డేర్ లేదని హల్క్ ని తీసేసి వరుణ్ తేజ్ ని పెట్టారు. హల్క్ కి తెలుగు రాదని చెప్పి వరుణ్ తేజ్ పెట్టారు. విశ్వదాభిరామ వినరవేమ. విశ్వదాభిరామ అంటే హల్కేనా మామ. మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారు తెలుసా, మీకు అర్థం కావట్లేదు అసలు. తెలుగు పద్యాలకు ఇంత అద్భుతమైన మీనింగ్లు ఇస్తున్నారు మీరు. ఇంకో పద్యం. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తా, చెప్పు. వినే ధైర్యం ఉందా? వాడు గజాల. బొచ్చలో పడ్డ చినుకు ముత్యం బయ్యే, నీటిలో పడ్డ చిలుకు నీరు గలిచే, ప్రాప్తి కలుగు చోట ఫలమేర తప్పురా, ప్రదీప్ బావా వినవా బావా. వెరీ గుడ్. దాని అర్థం ఏంటమ్మా? అనుష్క ఒక బొచ్చ పట్టుకుని చినుకు చినుకు అందలతో సాంగ్ కి డాన్స్ వేస్తుందంట. అప్పుడు వర్షం చిన్నదల్లా పెద్దగా అయిపోయిందంట. అప్పుడు మన రాఘవేంద్రరావు గారు వచ్చి పళ్ళేయగానే వర్షం ఆగిపోయిందంట. దాదా లాస్ట్ లో నేను అన్నా బావా ప్రదీప్ బావా విను అంటున్నా. అవునా, అక్కని అడిగానని చెప్పమ్మా. నమస్తే అన్న. ఎప్పుడు అడ్డగానే లేస్తాను. లే చెప్పు. నమస్తే. ఉపకారానికి ఉప్పు కారము విపరీతగా నపకారానికి ఉప్పు కారము నమ్మగా చేయ సుమతి. దండం పెడతా. ముందు ఒరిజినల్ పద్యం చెప్పు. ఉపకారానికి అపకారము సుమతి. మీ సుమతి లాస్ట్ లో వస్తున్నారు ఆవిడ. ముందు స్టార్టింగ్ చెప్పు, 2 లైన్లు ఉంటది. ఉపకారికి ఉపకారము నపకారికి నిమ్మకాయ. అమ్మా. సో ఒరిజినల్ గా పద్యం తెలీదు. పోనీ నీకు తెలిసిన పద్యం చెప్పు. ఉపకారానికి ఉప్పు కారము వివరింపగా నపకారికి ఉప్పు కారము నెమ్మగా చేయు గారు నేర్పరి సుమతి. ఏమిటో నీ బాధ. దాని అర్థం ఏంట్రా? మన బాక్స్ లో ఉప్పు కారం ఉంటే పక్కన ఇవ్వాలి, పక్కన బాక్స్ లో ఉప్పు కారం ఉంటే మనం తీసుకోవద్దు. వాడిని అలా వదిలేకంటారు. డాక్టర్ చూపించండి. ఫైనల్ 2 ట్రీట్మెంట్ అందుకోవాల్సిన వాళ్ళు మీ ఇద్దరు రండి. కమాన్. देखो गब्बर सिंह और इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్.
ఓకే గురువు గారు ఎటు చూస్తున్నట్టు తెలియట్లేదు కాబట్టి మీ పేరు? భరత్ రెడ్డి. ఏం చేస్తూ ఉంటావు? 9th క్లాస్ చదువుతుంటాను. అదే ఇంత గ్యాప్ ఇచ్చా అంటే ఆలోచిస్తున్నాడు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఓ వెరీ గుడ్, సూపర్. సో స్టడీస్ కాకుండా స్కెచ్ కూడా చాలా బాగా ఇస్తావు. యాస్టీజ్ వచ్చింది నా ఫోటో, ఆ తర్వాత ఇష్టం. అండ్ పెద్దకి ఏమవుదాం అనుకుంటున్నావు? ఆర్టిస్ట్. ఈ ఆర్టిస్టా ఈ ఆర్టిస్టా? ఈ ఆర్టిస్ట్. ఈ ఆర్టిస్టా? ఓకే ఓకే, వెరీ గుడ్, సూపర్. ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి బొమ్మలు, అంటే మనుషులు కాకుండా ఇంకేమైనా గీసావా? వాటర్ ఫాల్స్, యానిమల్స్. యానిమల్స్ అంటే నువ్వు గీక ముందు చెప్తావా ఏం గీస్తున్నావు? గీసా గుర్తుపట్టాలా జనాలు? కుక్క అంటే అలాగే ఉంటుంది, 2 రెక్కలు, గుడ్లు, పైకి ఎగురుతూ అలాగే వస్తా కుక్క. 2 కాళ్ళు 2 చేతులు. అబ్బా వా, పెద్ద ఆర్టిస్ట్ అయిపోవచ్చు. మేడం గారికి మైక్ ఇవ్వు, ఆవిడ ఎవరితో మాట్లాడుతుంది. మేడం గారు మీ పేరు? వినీలా. వినీలా. మీరేం చేద్దాం అనుకుంటారు పెద్దయ్యాక? ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. డాక్టర్? యా. డాక్టర్ డాక్టర్ ఓకే. ఎలాంటి డాక్టర్? పీడియాట్రిషియన్. అవుదాం అనుకుంటుంది ఆవిడ. అంటే ఏంటి ఏ డిపార్ట్మెంట్ అది? పిల్లల? వెరీ గుడ్, పిల్లల డాక్టర్ అవుతా ఉంటుంది ఈ పిల్ల. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఇద్దరిని ఒకరి తర్వాత ఒకరిని ఆ కుర్చీలో కూర్చోబెడతాం. ఆ కుర్చీ గిర్ర తిరిగి ఆగుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి లేచి పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షార్ప్నర్ పెన్సిల్ బాగా చెక్కుతారు. దాని నుంచి వచ్చేదంతా ఆ గ్లాస్ లో వేస్తారు. మాక్సిమం పెన్సిల్ మొత్తం చెక్కేయాలి. సో ముందు ఎవరు ఆడతారు? ఆడతాం. ఎస్ ప్లీజ్. త్రీ, 2, 1 గో. కంఫర్టబుల్ ఏనమ్మా? అంతా ఓకేగా? సర్లే ఆపుదాం అనుకున్నాను. ఆవిడ కంఫర్టబుల్ అంటే ఆపక్కర్లే. అయ్యా అది స్పీడ్ గా తిరుగుతున్నప్పుడు నీ హెయిర్ స్టైల్ ఏమైనా పాడవుతే? అలా ఏమవుతా కదలదా? అది యాసిడ్ అలాగే ఉంటుందా? త్రీ, 2, 1 ఓకే. తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ రెక్కలో లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలాగి వెళ్ళి పెన్సిల్ చెక్కమ్మా. ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టి కెవ్వుమన్నదే. నుంచి హ్యాపీగా చెక్కుకమ్మా. దాని మీద చెక్కడం కాదమ్మా, అందులో పడాలి. Johnny, yes papa, drinking vodka, no papa, telling lies, no papa, show your glass, ha ha ha. 10, 9, ఓకే వెరీ గుడ్. ఆల్మోస్ట్ ట్రై చేసింది ఆవిడ. చెత్త బాగానే కలెక్ట్ అయింది. సో నెక్స్ట్ గురువు గారు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ఇప్పుడు పరిస్థితి అంతా ఓకేనా? కుర్చీ తర్వాత ఎవరితో మాట్లాడుతూ హే వచ్చుకో యో అని చెప్పి, దాని తర్వాత 2-3 అడుగులు వేసాక డోర్లు తెరుస్తున్నావు అని డోర్లు తెరుస్తూ వచ్చావు. ఆయన ఎలా ఆడతాడో చూద్దాం. ఓకే రండి. అబ్బా భలే కుదిరిపోయారు ఆ కుర్చీలోను. హెయిర్ స్టైల్ పాడవద్దుగా గాలికి. కళ్ళజోడు కంఫర్టబులేనా? 3, 2, 1 గో. చూస్తుంటే నువ్వు 3-4 కనిపిస్తావు. రోయ్ నువ్వు కరాటే నేర్చుకున్నావు? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు కరాటే? 8 years. 8 years. నీ ఏజ్ ఎంత? 9? 15. నీ ఏజ్ 15? ఏ క్లాస్ రా? 2 సార్లు చదివు. 10th. 2 సార్లు చదివా? ఒకటేసారి. ఇప్పుడు ఏ క్లాస్ నువ్వు? 10th క్లాసా? వాళ్ళంతా నీ చుట్టూ పరిగెడుతున్నట్టుందా? నేనే అలా చుట్టూ. నువ్వు ఆపమన్నప్పుడు ఆపుతా. ఆపు.
5 4 తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కడ ఇదేంట్రా అది పూర్తిగా కూడా దూకేసావు అందులో చేయి ఖాళీ చేసుకో చాపనారు అందులో పెట్టి దులుపు ఇరిగిపోద్దిరా పొడి పొడి అయిపోద్ది నా మాట ఇదిగో ఇక్కడ పెట్టి ఇలా అన్నం అనుకో ఫుల్ అలా పడుతుంది ఇలా అయితే ఇరిగిపోతుంది ఇప్పుడు అప్పుడు no papa, show your glass, ha ha ha. Slowly, slowly drinking, 1, 2, 3, 4 counting. Kalle gira gira thinking, it's very, very kicking. దా పెన్సిల్ తెచ్చుకో మేడం గారు పెన్సిల్ కూడా తీసుకురా ఎవరి హైట్ తగ్గట్టు వాళ్ళు చెక్కిర్రు ఇద్దరు చాలా బాగా ఆడారు బట్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఎవరు గెలుచుకున్నారు 3, 2, 1 అండ్ ద విన్నర్ ఇస్ కంగ్రాచులేషన్స్ రంగు రంగు Congratulations, ETV Plus Sarvati Gift Voucher. Very well played. Thank you so much. Thank you for entertaining us. Thank you. కరాటే బ్లాక్ బెల్ట్ కదా కుర్చీ తిరిగి రన్నింగ్ లో దిక్కుంటూ దిక్కుంటూ వెళ్ళాడు సో వెరీ వెల్ ప్లేడ్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ గా ఆన్సర్ చేశారు ఆల్ ది బెస్ట్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ బై బై థ్యాంక్ యూ ప్రదీప్ అమ్మో చూస్తుంటే ఇంకెన్నాళ్ళు ప్రదీప్ మా అమ్మాలకి శోభ తట్టుకోలేకపోతున్నాం చెప్పు ప్రదీప్ మా వల్ల కావడం లేదు సన్యాసం తీసుకున్నాం హిమాలయాల పోతా నువ్వేం భయపడకో నువ్వు ఎన్ని రాజ్యాలు తిరిగినా నీకు అందమైన రాణిని తీసుకొస్తా బావా ఆ రాజ్యాలతో రణం చేసైనా సరే నీకు తీసుకొస్తా ఇది నా ఆనా సమయం సందర్భం నాతో చెప్పావు నన్ను కన్విన్స్ చేసావు ఇప్పుడు అవసరమా మనకి గోల్ అంతా సోమవారం నుంచి శుక్రవారం సాయంత్రం 6 తప్పదమ్మా